వెల్కమ్ టు జస్టిషియా లా అకాడమీ అండి. నిన్న తెలంగాణ లా సెట్ 2026 సంబంధించిన ప్రిలిమినరీ కీని ఓయూ వాళ్ళు రిలీజ్ చేసినారు. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఆ ప్రిలిమినరీ కీలో ఉన్న ఆబ్జెక్షన్స్ గురించి తెలుసుకుందాము. తర్వాత ఆబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలో కూడా తెలుసుకుందాము, ఎందుకంటే ఆబ్జెక్షన్స్ రైజ్ చేయగలిగింది మీరు మాత్రమే. సో ఆబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలో తెలుసుకుందాము. అండ్ దానికన్నా ముందర మీరు మీ రెస్పాన్స్ షీట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను అదొకసారి చూపిస్తాను. ఈ పాటికే చాలామంది రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. చేసుకొని వాళ్ళ కోసం మీరు కనుక తెలంగాణ లా సెట్ వెబ్సైట్లోకి వెళ్తే ఈ విధంగా మీకు 3 టిక్కర్స్ కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ అండ్ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ. సో ఫస్ట్ మీరు చేయాల్సింది మీ రెస్పాన్స్ షీట్స్, రెస్పెక్టివ్ రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం. సో అది ఎలా చేసుకోవచ్చు ఫస్ట్ అంటే, అక్కడ ఆ టిక్కర్ పైన, ఫస్ట్ టిక్కర్ పైన మీరు దగ్గర క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ లాసెట్ హాల్ టికెట్ నెంబర్, పీజీ లాసెట్ వల్ల కూడా ప్రాసెస్ ఇదే. సో కానీ మనం ఈ వీడియోలో ఎక్కువ ఫోకస్ లాసెట్ వాళ్ళకి ఇస్తున్నాము. సో మీ హాల్ టికెట్ నెంబర్ పైన ఈ 2 దొరుకుతాయి మీకు. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ లాసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ రెస్పాన్స్ షీట్ మీకు వచ్చేస్తుంది. సో వన్స్ యూ డౌన్లోడ్ యువర్ రెస్పాన్స్ షీట్, దెన్ మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్, బికాజ్ మొత్తం 3 షిఫ్ట్స్లో అయినాయి కదా ఎగ్జామ్స్, 3YDC షిఫ్ట్ 1, 3YDC షిఫ్ట్ 2 అండ్ ఆల్సో 5YDC వాళ్ళకు ఒక సింగిల్ షిఫ్ట్లో క్వశ్చన్ టెస్ట్ అయింది. సో ముగ్గురికి వాళ్ళు ఆ షిఫ్ట్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దెన్ స్టార్ట్స్ ద ఒరిజినల్ ప్రాసెస్. సో ఫస్ట్ మీరైతే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత మీ మాస్టర్కి ఏది ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే, సో నౌ లెట్ us లుక్ ఇన్ టు ద ఆబ్జెక్షన్స్. సో ఈ మొత్తంగా మనకి 3YDC షిఫ్ట్ 2 వాళ్ళకి మేము అన్ని 3 షిఫ్ట్స్లో జరిగిన టెస్ట్, 5YDC 3YDC 2 షిఫ్ట్స్ కూడా మేము టెస్ట్ అన్నీ చూసాము. సో మాకు ఎక్కువగా 3YDC షిఫ్ట్ 2 వాళ్ళకి అబ్జెక్షన్స్ రేజ్ చేసే ఛాన్స్ ఉంది, మిస్టేక్స్ ఉన్నాయి కీలో. అందుకని ఫస్ట్ షిఫ్ట్ 2 వాళ్ళది చూద్దాము, తర్వాత షిఫ్ట్ 1 వాళ్ళది, తర్వాత 5YDC వాళ్ళది కూడా చూద్దాం మనం, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్, హూ వాజ్ ద 6th చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్? సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 6th చీఫ్ మినిస్టర్ ఎవరు అనేది క్వశ్చన్ మనకి. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి, వాళ్ళు ఆన్సర్ ఆప్షన్ 2గా ఇచ్చినారు. సో ఆప్షన్ 2 ఈజ్, ఆప్షన్ 2 ఇచ్చినారు. ఆప్షన్ 2 మరి చెన్నారెడ్డి అని ఇచ్చినారు. కానీ ఈ క్వశ్చన్కి మరి చెన్నారెడ్డి కాదు ఆప్షన్. యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ ఎవరైతే సెట్ చేసినారో ప్రాబబ్లీ వాళ్ళు వికీపీడియా నుంచి ఆన్సర్స్ తీసుకున్నారు యాక్చువల్లీ. కానీ అదే వికీపీడియాని ఇంకొంచెం తీక్షణంగా, ఇంకొంచెం ప్రాంప్ట్గా చూసుంటే కనుక ఆ ఆన్సర్ మరి చెన్నారెడ్డి కాదని తెలిసిపోయేదన్నమాట. సో మనం కింది నుంచి పైకి వస్తే కనుక, ఇప్పుడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవరెడ్డి, సెకండ్ దామోదరం సంజీవయ్య, థర్డ్ మల్లా నీలం సంజీవరెడ్డి, ఫోర్త్ వచ్చేసి కాసు బ్రహ్మానందరెడ్డి, ఫిఫ్త్ వచ్చేసి పివి నరసింహారావు, అదే పాములపర్తి వెంకట నరసింహారావు, అండ్ 6th వచ్చేసి జలగం వెంకలరావు, 7th మరి చెన్నారెడ్డి. సో అది ఫస్ట్ ఆబ్జెక్షన్ మనం రైజ్ చేయగలిగింది ఈ క్వశ్చన్లో, ఈ సెట్లో. దెన్ సో ఆన్సర్ మళ్ళీ క్వశ్చన్ చూస్తే కనుక, క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ 6th యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది మరి చెన్నారెడ్డి, కానీ మనకు కావాల్సిన ఆన్సర్ మాత్రం అది మరి చెన్నారెడ్డి కాదు, ఆన్సర్ వచ్చేసి జలగం వెంగళరావు, రైట్? సో దెన్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి, ఆసిమం టెన్యూఫ్లోరం ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్, ఆసిమం టెన్యూఫ్లోరం ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ వచ్చేసి నీమ్, కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తులసి. సో ఆన్సర్ ఈజ్ తులసి. ఆసిమం టెన్యూఫ్లోరం అంటే తులసి, నీమ్ ఏమంటాం? అజా డైరెక్టా ఇండికా అంటాం అనమాట. సో ఇది సెకండ్ ఆబ్జెక్షన్ దట్ యూ గైస్ కెన్ రైజ్. దెన్ థర్డ్ క్వశ్చన్, when was the third objection, when was the convention on the rights of the child adopted by the UN General Assembly? ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే బాలల హక్కుల ఒడంబడిక ఎప్పుడు ఆమోదించబడింది అనేది క్వశ్చన్, ఇచ్చిన క్వశ్చన్ మనకి. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇచ్చినారు. వాళ్ళు డేట్ కరెక్టే ఇచ్చినట్టున్నారు, 20th నవంబర్, కానీ వాళ్ళు ఇక్కడ 1999 అని ఇచ్చినారు. ఆన్సర్ వచ్చేసి 1989. సో అది ప్రాబబ్లీ టైపో అయ్యిందో ఏమైందో కానీ, బట్ 1989ని 1999 అని చెప్పేసి ప్రింట్ పడింది. సో ఆన్సర్ ఇందుకు ఇది తప్పు అనమాట. ఇది మీరు జస్ట్ బేసిక్ గూగుల్ చేసినా కూడా ఎక్కడైనా వచ్చేస్తుంది కదా, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాబట్టి దానికి సంబంధించిన జస్టిఫికేషన్స్ చాలా ఉంటాయి. సో అదొకటి చూసుకుంటే సరిపోతుంది మీరు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, the doctrine which prohibits parties from transferring or altering immovable property while a suit is pending is, సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక కేసు నడుస్తున్నప్పుడు, ఒక సూట్ నడుస్తున్నప్పుడు, ఒక ప్రాపర్టీ పైన ఏదైనా కేసు నడుస్తుంది, ఆ కేసు ఇంకా క్లోజ్ అవ్వక ముందే ఆ ప్రాపర్టీని అమ్మడం కొనడం లాంటివి చేయొద్దు అనేది కాన్సెప్ట్ అనమాట.
సో చేస్తే ఏమవుతుంది ఆర్ దానికి చేయాలా వద్దా అనేది ఏ డాక్ట్రిన్ కింద రెగ్యులేట్ అవుతుంది, ఏ డాక్ట్రిన్ చెప్తుంది మనకు అనేది క్వశ్చన్ బేసికల్లీ. దావా పెండింగ్లో ఉన్నప్పుడు పార్టీలు స్థిరాస్తిని బదిలీ చేయడాన్ని లేదా మార్చడాన్ని నిషేధించే సిద్ధాంతం. బేసికల్లీ ఆన్సర్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ లిస్ పెండెన్స్ అండి. కానీ వాళ్ళు ఏమి ఇచ్చినారు, డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టోపల్ అని 4th ఆప్షన్ ఇచ్చినారు. కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ రావాల్సింది డాక్ట్రిన్ ఆఫ్ లిస్ పెండెన్స్. ఓకే, లిస్ పెండెన్స్ సిద్ధాంతం 3rd ఆప్షన్ తెలుగులో. అయితే మనకి డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టోపల్ ఏంటి, అది మీరేంటో మీరే చెప్పండి. ఆప్షన్స్లో చదువు ఉంటారు కదా ప్రిపరేషన్ ఎగ్జామ్ కోసం, డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టోపల్ చెప్పాలి అందరూ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది వచ్చేసి ప్యాసేజ్లో వచ్చిన ఆన్సర్ ఇది. సో ద ఎగ్షెల్ స్కల్ రూల్ డిక్టేట్స్ దట్, గుడ్డు పెంకు పుర్రే నియమం ఈ క్రింద వాటిని నిర్దేశిస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ డిఫెండెంట్స్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ ఇంజురీస్ టు ఫ్రెజైల్ పర్సన్స్. ఇది కాంటెక్స్ట్ ఆ ప్యాసేజ్లో ఇచ్చిన కాంప్రహెన్షన్లో ఇచ్చిన ప్యాసేజ్ వరకే. సో అదేం మనం ఇక్కడ చూపించడం లేదు. కానీ దీనికి ప్యాసేజ్ ప్రకారంగా కనుక మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూ మస్ట్ టేక్ యువర్ విక్టిమ్ యాజ్ యూ ఫైండ్ దెమ్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఫిజికల్ వల్నరబిలిటీస్. సో ఆప్షన్ వచ్చేసి 2 అవ్వాలి, 1 కాదు. సో ఇది ఇంకొక అబ్జెక్షన్ అనమాట. సో 3/DC షిఫ్ట్ 2 వాళ్ళకి వచ్చిన అబ్జెక్షన్స్ ఇవి, వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి అందుకని ఫస్ట్ దాన్ని పెట్టినాము. దెన్ లెట్ us see the objections in 3/DC షిఫ్ట్ 1. సో షిఫ్ట్ 1లో ఏంటి, విచ్ ఆర్కిటెక్ట్ హ్యాస్ డిజైన్ ద న్యూ బిల్డింగ్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. రవి మోడీ, రాధాకృష్ణన్, బిమల్ పటేల్, బిమల్ రాయ్. వాళ్ళ ఆప్షన్ వచ్చేసి బిమల్ రాయ్ అని ఇచ్చినారు, కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిమల్ పటేల్. ఆప్షన్ 3 ఇవ్వాలి దీనికి. ఇది కూడా చాలా రిలేటివ్గా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండ్ ఇది న్యూస్లో ఆ టైంలో న్యూస్లో ఉండింది. సో మళ్ళీ ఈ ఇయర్ ఇచ్చినారు, అరౌండ్ 1 or 2 years ago ఇట్ వాజ్ ఇన్ న్యూస్, రైట్. బట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిమల్ పటేల్. కీ ఇచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, బాగా ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేసి. బిమల్ రాయ్, బిమల్ పటేల్ మధ్యలో ఆన్సర్ వచ్చేసి బిమల్ పటేల్. దెన్ విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ మెంబర్షిప్ ఇన్ ద WHO or WHO గ్లోబల్ నెట్వర్క్ ఫర్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. WHO, GNA, FCC ఫర్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎన్హాన్సింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ద ఎల్డర్లీ. సింపుల్గా చెప్పాలంటే ఏ ఇండియన్ సిటీస్ ఈ ఏజ్డ్ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఆ సిటీస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా. ఏ సిటీస్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి కోజికోడ్ ఇన్ కేరళ అని ఒకటి ఇచ్చినారు. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి 2 యాక్చువల్లీ, ఎందుకంటే వీళ్ళు ఏ ఇయర్లో అని ఇవ్వలేదు. ఈ కొచ్చి ఇన్ కేరళ వచ్చేసి 2024లో ఇంక్లూడ్ అయింది అండ్ కోజికోడ్ ఇన్ కేరళ వచ్చేసి 2025లో ఇంక్లూడ్ అయింది. సో 2 సిటీస్ కూడా, ఈ స్టేట్లో ఉన్న 2 సిటీస్ కూడా ఇంక్లూడ్ అయినాయి. అందుకోసం అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇస్తే సరిపోదు కదా, అందుకని 2 ఇవ్వాల్సి ఉండే. దట్ ఈస్ ద రీజన్ యూ కెన్ రేజ్ అబ్జెక్షన్. 1 or 2 అవ్వాలి దీనికి ఆన్సర్. దట్ ఈస్ దిస్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ 5/DC వాళ్ళకి వచ్చేస్తే 3/DC షిఫ్ట్ 1 వాళ్ళకి మార్క్ దొరికిన వరకు అయితే అంత మటుకే ఉన్నాయి. సో మీరు కొంచెం ఇంకా చూడండి, చెప్పండి, మాకు రైజ్ చేయండి, పర్లేదు. సో 5/DC వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ప్యాసేజ్లో వచ్చిందండి క్వశ్చన్. సో అకార్డింగ్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ ఇఫ్ ద మెయిన్ కాంట్రాక్ట్ ఈస్ ఫౌండ్ టు బి వాయిడ్. ఆర్బిట్రేషన్ క్లాజ్ మీద వచ్చింది బేసికల్లీ ఈ ప్యాసేజ్ వాళ్ళకి. సో అకార్డింగ్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ ఇఫ్ ద మెయిన్ కాంట్రాక్ట్ ఈస్ ఫౌండ్ టు బి వాయిడ్. ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ద ఆర్బిట్రేషన్ క్లాజ్ ఈజ్ ఆటోమేటికల్లీ వాయిడ్ యాజ్ వెల్ అని చెప్పి ఇచ్చినారు. కానీ అది కాదు. డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ ఏంటి, మెయిన్ కాంట్రాక్ట్ ఒకవేళ ఎందుచేతనైనా అది వాయిడ్ అయినా కానీ ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఏదైతే ఉంటుందో అది స్టాండ్ అలోన్గా అది ఎగ్జిస్ట్ అవ్వచ్చు అని చెప్పేదన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఆర్బిట్రేషన్ క్లాజ్ రిమైన్స్ వ్యాలిడ్ అండ్ ఎన్ఫోర్సబుల్. అంటే ఒక కాంట్రాక్ట్ లోపల ఒక ఆర్బిట్రేషన్ క్లాజ్ కనుక ఉండేటట్టయితే ఆ కాంట్రాక్టే ఒకవేళ వాయిడ్ అయిపోయినా కానీ ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇంకా సర్వైవ్ అవుతుంది. దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ. అంటే ఆర్బిట్రేషన్ క్లాజ్ సపరేట్గా చేసి కూడా చూడొచ్చు మనము అని చెప్పేదన్నమాట. సో దీనికి వచ్చేసి ఆన్సర్ 3 అవ్వదు, ఆన్సర్ వచ్చేసి 1 అవ్వాలి, రైట్. సో ఇది 5/DC వాళ్ళది. దెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంపిటెన్స్ అలౌస్ ఎ ట్రిబ్యునల్ టు. వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ఓవర్ రూల్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఎ కంట్రీ. వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ అది. ప్రిన్సిపల్ ఆఫ్ కాంపిటెన్స్ సూత్రం ఒక ట్రిబ్యునల్కు ఈ క్రింది అధికారాన్ని కల్పిస్తుంది అని చెప్పేసి. ఒరిజినల్గా ఏంటి, దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి, కాంపిటెన్స్ అంటే ఎ ట్రిబ్యునల్ ఈజ్ కాంపిటెంట్ టు డిసైడ్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి. సో కరెక్ట్ ఆన్సర్ అవ్వాల్సింది 3 ఇక్కడ, 1 కాదు. కాంపిటెన్స్ అలౌస్ ఎ ట్రిబ్యునల్ టు డిసైడ్ ఆన్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్. దెన్ సో ఇవి మాకు కనిపించిన మెయిన్ ఆబ్జెక్షన్స్ అండి. సో ఈ ఆబ్జెక్షన్స్తోని ఇప్పుడు మీరు ఆబ్జెక్షన్స్ ఎలా రేస్ చేయొచ్చో నేను
చూపిస్తాం మీకు. ఎందుకు కొంచెం అంటే ఈ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది యాక్చువల్లీ, కానీ సింపుల్గా రేజ్ చేయొచ్చు ఆబ్జెక్షన్స్. వాళ్ళు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పటికే ఆ లాంగ్వేజ్, ఆ వర్డ్స్ అన్నీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాస్ట్ డేట్స్ చూద్దాము. అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రిలిమినరీకి 23/5/2026 అన్నారు, 23/5/2026 అన్నారు. అది ఇవ్వాలే, కాకపోతే వాళ్ళు నిన్నే రిలీజ్ చేసినారు. సో అనౌన్స్మెంట్ వచ్చేసింది ఆల్రెడీ. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఉంటే 25th వరకు, అంటే మీరు ఇవాళ, రేపు, ఎల్లుండి సాయంత్రం వరకు కూడా సబ్మిట్ చేయొచ్చు. సో తొందరపడకండి, అస్సలు టైం ఉంది. ఇందులో ఏం ఫస్ట్ వచ్చిన వాడికి ఏం గోల్డ్ మెడల్ ఇవ్వట్లా, ఫస్ట్ ఆబ్జెక్షన్ వీడియో రైజ్ చేసినాడు, అందరికన్నా ఎక్కువ వీడియో రైజ్ చేసినాడు అని చెప్పేసి ఎవ్వరు ఏం ప్రైజ్లు ఇవ్వట్లా. సో కామ్గా కూర్చోండి, చూడండి, ఫస్ట్ చూసి అప్పుడు రేజ్ చేయండి. దెన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ కీ అండ్ టెస్ట్ ఎంట్రన్స్ రిజల్ట్స్ టెంటేటివ్గా వచ్చేసి 5/6/2026. సో ఒకటేసారి ఫైనల్ కీ ఇస్తారు, ఆ రోజు ఆ తర్వాత రోజు వెంటనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంటే ఇది 25/5/2026. ఇప్పుడు మనము ఏం చేద్దామో చూద్దాం, ఎలా ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాలో చూద్దాం. సో ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఇవన్నీ కూడా మీకు ఒకటే చెప్తున్నాయి. ఐ డోంట్ వాంట్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఎందుకంటే ఇది క్లాస్ కాదు కదా, మనకు ఫాస్ట్గా పని జరగాలి కదా. సో పాయింట్ ఏంటి అంటే మెయిన్గా ఇది చూడండి. ఫస్ట్ నోట్, క్యాండిడేట్ షుడ్ యూజ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రైజింగ్ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ యాజ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఈచ్ సెషన్ ద క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ ఆర్ జంబుల్డ్. అంటే ఏమంటున్నాడు, మీరు ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఉన్న క్వశ్చన్ ఐడి అండ్ కీ ప్రకారంగా బేస్ చేసుకొని మీరు ఆబ్జెక్షన్ రేజ్ చేయండి. మీ రెస్పాన్స్ షీట్స్లో నుంచి కాదు. ఎందుకు అని అంటే మీ రెస్పాన్స్ షీట్స్ అవి జంబుల్ అవుతాయి, ఆప్షన్స్ జంబుల్ అవుతాయి, క్వశ్చన్స్ జంబుల్ అవుతాయి. కాబట్టి రెస్పాన్స్ షీట్స్ బేస్ చేసుకొని చేయకండి, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో చేయండి అంటున్నాడు. సో అప్పుడు ఏం చేయాలంట అంటే ఈ నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తున్నాయి గైడ్ లైన్స్ అంటే, మనం ఇందాక క్వశ్చన్స్ చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, రైట్? సో ఫస్ట్ మీరు మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఫస్ట్ స్టెప్. చేసుకున్న తర్వాత అందులో మీరు అన్ని ఆన్సర్స్ చూస్తారు కదా, మీకు అబ్జెక్షన్ ఉన్న క్వశ్చన్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది అబ్జెక్షన్ అనిపించింది ఇప్పుడు. సో మీకు కావాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ ఐడి ఇంపార్టెంట్ మీకు. సో మీరు చేయాల్సింది ఫస్ట్ ఏ క్వశ్చన్స్ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి మీ ప్రకారము. క్వశ్చన్ నెంబర్ డజంట్ మ్యాటర్ మీకు ఎనీమోర్, ఓకే? సో క్వశ్చన్ నెంబర్ కాదు, క్వశ్చన్ ఐడీస్ అన్నీ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఐడీస్ రాసి పెట్టుకోండి మీరు ఫస్ట్, రైట్? నెక్స్ట్ స్టెప్లో మీరు ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్, మాస్టర్ ప్రిలిమినరీకి డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా, ఈ క్వశ్చన్ ఐడిని తీసుకెళ్ళి ఆ మాస్టర్ ఐడిలో ఎక్కడుందో, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ ఐడి ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. నేను నెంబర్ ఎందుకు వద్దన్నాను మీకు అని అంటే, ఇక్కడ 114 అయింది, మాస్టర్ పేపర్లో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అవ్వచ్చు. అందుకోసం చేత మనము ఈ క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, మనకి క్వశ్చన్ ఐడి ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి, రైట్? సో ఫస్ట్ మీరు అన్ని ఆబ్జెక్షన్స్ ఉన్న క్వశ్చన్ ఐడీస్ అన్ని రాసి పెట్టుకోండి. తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇదే ఐడి ఉన్న క్వశ్చన్ చూడాలి మీరు, ఓకే? సో ఇదే ఐడి ఉన్న క్వశ్చన్ రెండు సేమ్ ఉంటాయి. యాక్చువల్గా ఇవన్నీ మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ సింపుల్గా ఏమీ లేదు, ఇక్కడ మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ ఐడి, మాస్టర్ ప్రిలిమినరీ కీలో ఉన్న క్వశ్చన్ ఐడి రెండు కూడా సేమే ఉంటాయి, ఓకే? సో మీకు ఐడెంటిఫైయర్ అది. మీరు ఒకసారి రెండు మ్యాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు సో ఫస్ట్ మీ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడీస్ ఏమేమి ఉన్నాయి రాసుకోండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో జస్ట్ వెళ్ళి ఒకసారి ఆ మ్యాచింగ్ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో చూసుకోండి. క్వశ్చన్ సేమ్ ఉంది కదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, మీకు ఫస్ట్ ఇందాక చూపించాను కదా ఈ వెబ్సైట్లో ఈ థర్డ్ పార్ట్ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకటే చెప్తుంది, మీరు క్వశ్చన్ ఐడి చూసుకోండి, క్వశ్చన్ ఐడి మ్యాప్ చేసుకోండి. మ్యాప్ చేసుకున్న తర్వాత మాస్టర్ ఐడిలో ఉన్న ఆప్షన్స్ ప్రకారంగా మీరు ఇవ్వాలి, రైజ్ చేయాలి అని చెప్తుంది. సో అదంతా చదువుకున్న తర్వాత దెన్ మీరు ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద అబౌవ్ గైడ్ లైన్స్ ఫర్ రైజింగ్ ఆబ్జెక్షన్స్ అని ఆ చెక్ బాక్స్ని చెక్ చేసి దెన్ కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుందంటే, సో ఇవి స్టెప్స్ చేయాల్సినవి. ఇది చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది మీకు. సో ఈ పేజ్ ఇంపార్టెంట్ మీకు. సో ఇక్కడ మీరు ఏం చేయాలా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఈ బాక్స్లో మీ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయాలి, రైట్? ఏం చెప్పా ఇందాక, క్వశ్చన్ ఐడి మీ రెస్పాన్స్ షీట్లో కానీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆర్ మాస్టర్ ప్రిలిమినరీలో కానీ సేమ్ ఉంటాయి. సో అది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది.
కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ మాస్టర్ కీలో అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఆప్షన్స్ ప్రకారంగా పెట్టాలి మీరు ఎప్పుడు కూడా. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఏ ఆప్షన్ ఇచ్చినారు వాళ్ళు, సో వాళ్ళు ఏ ఆప్షన్ ఇచ్చి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ పెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెట్టాల్సింది మీరు వాళ్ళు ఓయూ వాళ్ళు మనకి మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఏ ఆన్సర్ ఇచ్చినారో అదే ఆన్సర్ పెట్టండి. అది తప్పే, మన ప్రకారం అది తప్పు, కానీ అది పెట్టాలి. దెన్ కమ్ టు దిస్ ఆప్షన్, దిస్ సెక్షన్ ఆబ్జెక్షన్ టైప్. ఇక్కడ మనం ఏం ఆబ్జెక్షన్ చేస్తున్నాము అని చెప్పేసి రీజన్ చెప్తామన్నమాట. సో గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ ఏమంటున్నాం మనం, ఎందుకు మన ఆబ్జెక్షన్ దేనికోసం అంటే మీరు ఇచ్చిన ఆన్సర్ తప్పు అయితే గనక ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్. ఇందాక ఒక క్వశ్చన్కి కేరళలో 2 సిటీస్ 2024లో ఒకటి 2025లో ఒకటి అని చెప్పాం కదా, అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నా అని చెప్పాలి. సో క్వశ్చన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాల్సిన ఇది కూడా మారిపోతుంది అనమాట. సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్సా, నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షనా. ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ 6th చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అందులో అసలు ఆప్షన్ ఇవ్వాల. సో దెన్ ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఆర్ రాంగ్ క్వశ్చన్ ఆర్ అదర్స్, ఎనీ అదర్స్. సో ఏదైతే మీ ప్రకారంగా రీజనో తప్ప ఆన్సర్ అని మీరు క్లెయిమ్ చేస్తున్న దానికి ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ర్యాండమ్గా చేయకండి. మనకు తెలుసు, ఎందుకంటే మనం తెలుసు కదా మనకి. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా డోంట్ హెజిటేట్ టు కాల్ us, ఓకే. మేము వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్, సరేనా. సో ఇది మీరు ఏదో ఒక రీజన్ ఇందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ క్లెయిమింగ్ రెస్పాన్స్ యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్. అగైన్ సేమ్ అక్కడే అందులో మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్ ఇక్కడ మనం అనుకుంటున్న కరెక్ట్ ఆన్సర్ని ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఈ జస్టిఫికేషన్ ఉందా, వై డూ యూ థింక్ అంటే ఎందుకు మీరు ఎందుకు ఈ ఆప్షన్ తప్పండి, ఊరికే నాకు అనిపించింది కాబట్టి అని అంటే ఓయూ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, చేయకూడదు కూడా. అట్లా అంటే అందరూ 120 క్వశ్చన్స్కి 120 అబ్జెక్షన్ రేజ్ చేస్తారు, టైం వేస్ట్ కదా, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. సో అట్లా కాకుండా మీ ప్రకారము ఎందుకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు ఉంది జస్టిఫికేషన్ కూడా అడుగుతున్నారు వాళ్ళు. అండ్ ఈ జస్టిఫికేషన్ మీరు ఎట్లా ఇవ్వచ్చు, ఒక ప్రూఫ్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ టైప్ చేయండి, కావాలంటే టైప్ చేయొచ్చు. దెన్ ఒక అప్లోడ్ ప్రూఫ్ ఏంటి, ఒక పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు కావాలంటే, లేదా ఒక జేపెగ్ అంటే మన ఇమేజెస్ ఉంటాయి కదా, పిక్చర్స్ ఉంటాయి కదా, ఆ పిక్చర్ ఫార్మాట్లో ఉన్నదాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు, ఓకే. తర్వాత మనకి ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తే అన్ని 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ దాంట్లో పాజిటివ్ థింగ్ ఏంటి అంటే మీరు రేజ్ చేసిన అబ్జెక్షన్ని కనుక ఓయూ వాళ్ళు మన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న బాడీ వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే మీ 500 మీకు రిఫండ్ అవుతాయి. మీరు లేదు బోర్డు వాళ్ళు మీ అబ్జెక్షన్ని యాక్సెప్ట్ చేయట్లా, లేదు మేము అనుకున్న ఆన్సర్ ఇది కరెక్ట్, నువ్వు అనుకుంది కరెక్ట్ కాదు అనుకుంటే ఈ 500 ఇవ్వరు. సో ఇది ఈ ఫీచర్ పెట్టడం కరెక్టా లేదా అనేది అది చాలా డిబేటబుల్ అది. ఇప్పుడు కాకపోతే మనం అది డిబేట్ చేయడం వల్ల మనకు కంటసోసా టైం వేస్ట్ తప్పించి ఏం రాదు. సో అది ఇంకొక రోజు మాట్లాడదాం ఇట్లాంటి. అండ్ 500 రూపీస్ ఎందుకు అంత ఎక్కువ పెట్టడం కరెక్టేనా కాదా అనేది ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను సపోర్ట్ చేయొచ్చు దాన్ని. సో ఇట్ డజంట్ మ్యాటర్, డైరెక్టర్ సార్ ఏమన్నా రాజా సార్ ఉంటే ఆయన వేరేలాగా ఇంకోలాగా చూడొచ్చు ఆయన. సో ఇట్ డజంట్ మ్యాటర్ మనకి, ఓకే. సో డోంట్ వరీ అబౌట్ దిస్. మీరు కరెక్ట్గా రైజ్ చేస్తే కనుక మీకు డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి, విల్ హెల్ప్ యూ. కరెక్ట్గా రైజ్ చేస్తే ఇది రీఫండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ రైజింగ్ ద ఆబ్జెక్షన్స్, ఓకే. సో ఇదంతా ఎంటైర్ ప్రాసెస్. మనకు ఇక్కడ జస్టిషాలో మనకు అనిపించిన ఆబ్జెక్షన్స్ నేను చూపించినాను. సో జస్ట్ బిఫోర్ వి ఎండ్ ద వీడియో ఐ విల్ జస్ట్ రీఇటరేట్ ద ఇంపార్టెంట్ డేట్స్. 25th గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ టైం ఉంది, రేపు ఉంది, ఇవాళంతా పేపర్ మళ్ళీ చూడండి, మీకు కొత్త అబ్జెక్షన్స్ రావచ్చు. డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, కాల్ us, text us, our students and also our marathon students, everyone. So do help us. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినారు, నేను అది అడ్రస్ చేద్దాం అనుకున్నాను. ఏంటి అని అంటే, నేను అబ్జెక్షన్ రేజ్ చేస్తే క్వశ్చన్ చేసిన తర్వాత అది లాసెట్ బోర్డు వాళ్ళు ఓయూ వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తే నా ఒక్కడికే మార్క్ వస్తుందా, అందరికీ మార్క్ వస్తుందా అని కూడా అడిగినారు. మీరు చేసిన మంచి పని వల్ల అందరికీ మార్క్స్ వస్తాయి, ఓకే. ఎవరు రేజ్ చేస్తే వాళ్ళకే కాదు, వాళ్ళు కనుక కీ చేంజ్ చేస్తే వాళ్ళ ప్రకారం కీని చేంజ్ చేస్తే కనుక అందరికీ వస్తాయి మార్క్స్, ఓకే. చేయకపోతే చేయలేదు, డబ్బులు పోతాయి అంతే. సో దిస్ ఈజ్ ద వీడియో. మీకు ఎనీ క్వశ్చన్స్ డూ కాల్ us, కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు అనిపించిన తప్పు క్వశ్చన్స్ ఆర్ అబ్జెక్షన్స్ ఉంటే అవి కూడా చెప్పండి, అవి కరెక్టా కదా విల్ రిప్లై ఇమ్మీడియట్లీ, ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు జస్టిషా.